బాబురు మాకు 5 కోట్లు పరిహారం ఇవ్వాలా, మాకు పక్కాగా రోడ్డు ఇస్తామని మినిస్టర్ గారు చెప్పాడు. మినిస్టర్ గారు ఆల్రెడీగా భూమి ఇస్తామని చెప్పారు. 16 డబ్బులు ఇస్తామన్నారు. మాకు ఈ 2 సార్లు అయితే మేము కొననిస్తాం. అంటే మీకు ఇప్పుడు భూతులు పూస్తానన్నారంట కదా. నవోదయ దగ్గర మాకు నవోదయ రాజావారి కట్టే 2 భూములు ఉన్నాయి, మీకు ఇష్టం వచ్చి తీసుకోమని చెప్పారు. నవోదయ ఇప్పుడు మా కలెక్టర్ గారు మీకు భూమి ఇచ్చే ప్రక్రియ లేదంటున్నారు. దానిలో భాగంగానే అంటే మంత్రి గారు ఏమి హామీ ఇచ్చారు? మంత్రి గారు మాకు భూమి ఇస్తాం, డబ్బులు లేకపోతే మార్కెట్ రేట్ మీకు తెలియాలంటే ఇప్పుడు మార్కెట్ రేట్ ఏ విధంగా గ్రామంలో ఇక్కడ మార్కెట్ సమస్య ఏంటంటే ఏదో రిజిస్ట్రేషన్ మంచిది ప్రకారం అయితే 20 సంవత్సరాలు మాకు న్యాయం జరిగింది. ఇక్కడ మాకు మార్కెట్ వాల్యూ పెరగనీయాలంటే 20 సంవత్సరాలు 60,000 ఏదైతే ఉందో 4-5 కోట్లు పడుతుందండి. అది ఎగ్జాక్ట్ 4-5 కోట్లు ఇవ్వాలి. అది ఇస్తేనే కాంప్రమైజ్. కనీసం ఒక మంత్రి గానీ ఒక ఎమ్మెల్యే గానీ ఇంతవరకు ఒక మాట మీద ఎవరు చెప్తలేరు. అసలు ఒక మాట చెప్తున్నారు, రెండో మాట కలెక్టర్ గారు వచ్చి మీకు రోడ్డు ఇస్తామన్నది. అదే 2వ రోజు ఎమ్మెల్యే మీకు రోడ్లు వేయలేదని అంటాడు. అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ముగ్గురు మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి మా దగ్గర. మంత్రి గారు మాట్లాడారు, కలెక్టర్ గారు మాట్లాడారు, కొండా సురేఖ గారు. బయట రేట్ ఎంత రేట్ ఉంటే అది వేరే ల్యాండ్ ఇస్తాం, ఇంత దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మేము ఇస్తామని క్లియర్ చెప్పింది. మీకేం కావాలని కోరుకుంటున్నాం? మాకు బరాబర్ ఇక్కడ ఎకరానికి 5 కోట్లు కావాలి. మా ఊరికి పక్కాగా హైవే రోడ్డు మా ఊర్లోంచి పోవాలి. అది మా డిమాండ్. మేము మా ఊరు నుంచి 175 ఎకరాల భూమి మేము ఎయిర్పోర్ట్కి ఇచ్చుకుంటూ మా ఊరిని మేము చీకట్లో పడేసుకోవాలా? అదొకటి చూడండి. మరి నా పేరు వెంకటేశ్వర గుమ్మడి.